ఇక మేడిగడ్డ కుంగిన ఘటనకు సంబంధించి కేటీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేడిగడ్డ కుంగినప్పుడు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్డీఎస్ఏ నివేదికను త్వరలో బయటపెడతామన్నారు ఆయన. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది, మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజ్లు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న అడగడం తప్పు. ఆ తప్పు అయిపోయింది, మాది పొరపాటున కట్టినాం, కమిషన్ కోసం కట్టినామా దేనికోసం కట్టినామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే ప్రతి ఒక్కరికి ఉపాధి. ఆయన చెప్పిన నిన్న 3116 ఇస్తా అని చెప్పి నిరుద్యోగుల పుస్తకం మేము 3000 అన్నాం, 3116 అన్నాడు. వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది. దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది. కుట్ర ఇదేదో కుట్రలా కనబడుతుంది. కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా కిందికి పొంగుతుందా? కిందికి పోవాలి కదా, పైకి లేవాలి కదా. కిందికి పోయింది. ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే, ఆయనకు ఎవరు సలహాలు లేరు. బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పాతబస్తీలోని లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో కూడా పాల్గొన్నారు. కరుణాయ సదా చిత్తం